తెలుగు రాష్ట్రాలలో సంభవించిన అకాల వర్షాలకు వాగులు వంకలు పొంగడంతో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఖమ్మం మరియు విజయవాడ నగరాలలో లోతట్టు ప్రాంతాలకు తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్టీఆర్ఎఫ్ సాయంతో సహాయక చర్యలు వేగవంతం చేశాయి. వరద ముప్పు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం 2 రాష్ట్రాలకు కలిపి 15 లక్షల రూపాయలు విరాళం ప్రకటించగా, నటుడు ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి సాయం ప్రకటించారు. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని ఉద్దేశ్యంతో తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షల విరాళంగా ప్రకటించారు. అలాగే ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ సీఎం చంద్రబాబును కలిసి ₹1 కోటి చెక్కును అందజేశారు. గుత్తికొండ శ్రీనివాస్ గతంలో కాణిపాకం దేవాలయాభివృద్ధికి ₹18 కోట్ల అందజేశారు. ఇప్పటికే దివిస్ ల్యాబ్స్ సంస్థ 5 రోజుల పాటు ఆహార ఏర్పాట్లకు గాను ₹2.5 కోట్లు కేటాయించగా, వైజయంతి మూవీస్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి ₹25 లక్షల విరాళం ప్రకటించింది.